జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు తయారు చేశారు, ఇది మనకి ఎటువంటిగా ఉపయోగపడుతుంది, అసలు ఎలా పనిచేస్తుంది. సో బేసికలీ ఈ వెబ్ టెలిస్కోప్ అనేది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది రియల్ గానే పాస్ట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఏం జరిగింది, అసలు బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది అనేది రికార్డ్ చేయగలదా. ఇది రియల్ గానే పాస్ట్ వరకు వెళ్తే కనుక మనం అసలు బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది రియల్ గానే మనం తెలుసుకోవచ్చా. 21st సెంచరీకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ సెంచరీలో మనము చాలా వరకు మనము టెలిస్కోప్ కానివ్వండి ఇంకా ఎన్నో తయారు చేసాము. దట్ మనం స్పేస్లో చాలా దూరాల వరకు, మార్స్ వరకు వెళ్ళి అక్కడ మొత్తం రికార్డ్ చేసే ఒక కెపాసిటీ మనకి వచ్చేసింది. ఎన్నో శతాబ్దాల నుంచి మనము మన యొక్క యూనివర్స్ బయట ఏముంది, అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలా కుతూహలంగా మనం ట్రై చేస్తూనే ఉన్నాము. టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. అలా రానున్న టైంలో కనుక టెక్నాలజీ మారుతూ ఉంది. అండ్ ఇలా 21st సెంచరీ వరకు మనం ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేసి మనం స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. శాటిలైట్స్ అనేవి మనం స్పేస్లో పంపించాం. దీని ద్వారా ఆస్ట్రాయిడ్స్ కానివ్వండి, స్టార్స్ కానివ్వండి, ప్లానెట్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో రకాల ఆబ్జెక్ట్స్ గురించి మనం చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాం. సో అలానే మనము న్యూ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలామంది సైంటిస్ట్ ఒక న్యూ వెబ్ టెలిస్కోప్ని తయారు చేశారు. దాని పేరే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇప్పటి వరకు చాలా అడ్వాన్స్డ్ ఉన్న టెక్నాలజీ యొక్క టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో ఉన్న ఎన్నో రకాల రహస్యాలు, మిస్టరీస్ని తెలుసుకోవడానికి ఈ టెలిస్కోప్ని బేసికల్లీ మెయిన్గా చేశారు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క రియల్ నేమ్ ఏంటి అంటే NGST, దట్ మీన్స్ నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్. ఫ్రెండ్స్ 2002లో ఉండే ఒక అడ్మినిస్ట్రేటివ్ యొక్క ప్రకారము దీని యొక్క పేరు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గా తన యొక్క పేరుని మార్చారు. చూసుకుంటే ఫ్రెండ్స్, జేమ్స్ ఎడ్విన్ ఎన్ అనే ఒక వ్యక్తి 1961 to 1968 వరకు ఈయన యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గా నాసా యొక్క ఏజెంట్ గా అండ్ చాలా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. నాసా యొక్క స్పేస్ ఏజెన్సీని ఒక లీడర్ గా ఇతను లీడ్ చేశాడు అప్పట్లో. ఇతని మిషన్స్ లోని మనము చూసుకుంటే ఫ్రెండ్స్, మెయిన్ అప్పట్లో మనకి మార్స్ యొక్క మిషన్ అపోలో, దట్ మీన్స్ మనకి ఏదైతే మూన్ ఉందో మూన్ వరకు ఫస్ట్ లో ఏదైతే మిషన్ జరిగిందో నాసాలో అప్పట్లో ఇతని ద్వారానే జరిగింది. నాసా మనం చూసుకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఈ రెండు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది కొత్తనే కాదు, మనం చూసుకుంటే కనుక ఎన్నో రోజుల నుంచి స్పేస్లోను చాలా టెలిస్కోప్స్ కానివ్వండి, చాలా శాటిలైట్స్ కానివ్వండి మనం పంపుతూనే ఉన్నాము. అట్లనే చూసుకుంటే కనుక మనం హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్పేస్ నుంచి కలెక్ట్ చేసి ఇచ్చింది. దీని ద్వారా మనం ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసాము అండ్ రీసెర్చ్ కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు పంపించిన శాటిలైట్స్ అండ్ టెలిస్కోప్స్ కి మనం ఇప్పుడు పంపించే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కి చాలా తేడా ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు పంపించిన స్పేస్ యొక్క టెలిస్కోప్ కానివ్వండి, ఇంకా వేరేవి కానివ్వండి, అవి ఓన్లీ అల్ట్రావైలెట్ రేస్ ఆర్ ఇంకా ఏదైనా కొంచెం లైట్ ఉంటేనే అవి ఆబ్జెక్ట్స్ అనేవి డిటెక్ట్ చేసేవి. కానీ ఇన్ఫ్రారెడ్ ఏదైతే లైట్ ఉంటుందో దాని లో నుంచి వెళ్ళి అక్కడ వరకు డిటెక్ట్ చేసే ఒక కెపాసిటీ అనేది చాలా యొక్క పాత టెలిస్కోప్స్లో అస్సలకి లేదు. టెలిస్కోప్ అనేది ఇప్పటి వరకు న్యూ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు రాలేదు. సో మనం చూసుకుంటే కనుక సైంటిస్ట్ అనేది దీని నుంచి రీసెర్చ్ చేసి ఇన్ఫ్రారెడ్ లైట్ ఏదైతే ఉంటుందో దాని లోపటి నుంచి కూడా ఆబ్జెక్ట్స్ అనేవి డిటెక్ట్ చేసే ఒక కెపాసిటీ ఉన్నది చేయాలి అని ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చేయడం జరిగింది. కాకుండా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటే ముందు ఏవైతే టెలిస్కోప్ అనేవి వెళ్ళాయో చాలా దూరం వరకు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా డిటెక్ట్ చేసే ఒక కెపాసిటీ అనేది వాటికి లేదు. అన్నిటిని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మొత్తము డిసైడ్ చేసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చేయడం జరిగింది. నాట్ ఓన్లీ హై రెజల్యూషన్ బట్ ఇన్ఫ్రారెడ్ యొక్క లైట్ లో నుంచి కూడా ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఈజీగా డిటెక్ట్ చేయగలదు అండ్ రికార్డ్ కూడా చేయగలదు. సింపుల్ ఫామ్ లో చెప్పాలంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ ఆబ్జెక్ట్ అనేది కూడా డిటెక్ట్ చేసేస్తుంది. అంతేకాకుండా ఇది పాస్ట్ లో కూడా ట్రావెల్ చేసి ఇంకా వరకు ఇన్ఫ్రారెడ్ లోపలికి కూడా వెళ్ళి పాస్ట్ లో అసలు బిగ్ బ్యాంగ్ కంటే ముందు కూడా ఏం జరిగింది అనేది కూడా డిటెక్ట్ చేసే ఒక కెపాసిటీ అనేది దీనికి ఉంది. టెలిస్కోప్ బేసికల్లీ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, ఇన్ఫ్రారెడ్ అనేవి దాని యొక్క లెన్స్ కానివ్వండి ఇంకా ఏదన్నా కానివ్వండి ఉంటుంది. దానికి ముందు మిర్రర్ అనేవి ఉంటుంది. ఆ మిర్రర్ అనేది ఏదైతే లైట్ నుంచి వచ్చే ఆబ్జెక్ట్ అనేది ఉంటుందో దాని నుంచి క్యాప్చర్ చేసి లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసిన ఏదైతే వీడియో ఆర్ ఇమేజ్ అనేది ఉంటుందో దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో మనకి పంపేయడం జరుగుతుంది. చూసుకుంటే ఫ్రెండ్స్, జేమ్స్ వెబ్ యొక్క టెలిస్కోప్ యొక్క డయామీటర్ మనం చూసుకుంటే కనుక 6.5 మీటర్ వరకు ఉంటుంది. 2 మిర్రర్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రైమరీ మిర్రర్ అండ్ వెనకట ఉండేది సెకండరీ మిర్రర్. ఈ యొక్క ప్రైమరీ యొక్క మిర్రర్ 21.32
22 ఫీట్ వరకు ఉంటుంది. మిర్రర్ని యూజ్ చేయడానికి మనము పెరెన్యూల్ అనే ఒక మెటీరియల్ని యూజ్ చేశారు. పెరెన్యూల్ అనే యొక్క ఈ ఆబ్జెక్ట్ ఆర్ ఈ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి అది ఎంత వేడి ఉన్నా కానీ ఈజీగా తట్టుకోగలదు. అంత యొక్క ఈ వేడి వచ్చిన ఎంత ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అన్నా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా దీని పైన మొత్తము గోల్డ్ యొక్క ప్లేటింగ్ కూడా వేశారు. చూసుకుంటే ఈ మిర్రర్ అనేది ఒక రిఫ్లెక్టర్. చూసుకుంటే ఇది చాలా పెద్ద సైజ్ ఉంది అండ్ చాలా వెయిట్ కూడా ఉంది. సో ఈ సైంటిస్ట్లకి నాసా వాళ్ళకి దీన్ని స్పేస్లోకి పంపించడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఫ్రెండ్స్ దీన్ని చాలా యొక్క మోల్డ్స్లో చేశారు. దట్ మీన్స్ దీన్ని కంప్రెస్డ్ వేలో దీన్ని చేసి పంపించడం జరిగింది. మీన్స్ ఇది స్పేస్లోకి ఎప్పుడైతే వెళ్తుందో మొత్తం అన్కంప్రెస్గా అయిపోతుంది. ఇంట్లో చూసుకుంటే కనుక మనము 18 హెడ్జెస్ ఇన్ ఈ యొక్క సైజులో ఈ మిర్రర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఈ ఎక్సోకోన్స్ అనేవి ఒక రాకెట్లో పెట్టేసి దాన్ని మొత్తం సెట్ చేసి అన్కంప్రెస్ చేసేసి ఆ రాకెట్ని స్పేస్లోకి పంపించి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీని మీద ఉండే ఏదైతే గోల్డ్ ప్లేటింగ్ ఉందో ఈ గోల్డ్ ప్లేటింగ్ బేసికల్లీ సన్ షీల్డ్ లాగా పెట్టారు. దట్ మీన్స్ సన్ మీద నుంచి వచ్చే ఏదైతే అల్ట్రావేవ్ రేస్ కానివ్వండి ఆ వేడి ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇది కాపాడటానికి. కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఏవైతే టెలిస్కోప్స్ అనేవి వచ్చాయో అది మన భూమి చుట్టూ తిరుగుతూ ఉండి అవి దూరాల నుంచి మనకి ఏవైతే ఇమేజెస్ కానివ్వండి ఇంకా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ మనకి పాస్ చేసేసేవి ఎర్త్ మీద. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమి చుట్టూ తిరగకుండానే కూడా ఇది మొత్తం వేరే చోట్లకు కూడా వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేసి వీడియోస్ రూపంలో కానివ్వండి ఇమేజెస్ రూపంలో కానివ్వండి మనకి పంపించే ఒక కెపాసిటీ దీనికి ఉంది. చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది 25th డిసెంబర్ 2021లో ఇక్కడ నుంచి మనకి రిలీజ్ చేయడం జరిగింది. టెలిస్కోప్ 8th జనవరి 2022 కల్లా స్పేస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిందో దాని చుట్టూ ఏదైతే షీల్డ్ ఉంటుందో మనం చెప్పాను ఈ మిర్రర్తో చేసిన షీల్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. 8th జనవరి వరకు 2022 వరకు దీని ఏదైతే షీల్డ్స్ అనేవి ఉన్నాయో గోల్డ్ ప్లేటెడ్ షీల్డ్స్ అనేవి టోటల్గా అన్ని షీల్డ్స్ ఓపెన్ అయిపోయి వర్కింగ్ మోడ్లోకి వచ్చేసింది. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది 1996 నుంచి దీని నుంచి యొక్క స్టార్ట్ అయిపోయింది. దీని నుంచి రీసెర్చ్ కానివ్వండి దీని యొక్క ప్రోగ్రామింగ్ కానివ్వండి అప్పటి నుంచి దీని యొక్క రీసెర్చ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక రిలీజ్ డేట్ అనేది 2007లో పెట్టుకున్నారు. బట్ దీని యొక్క కాస్ట్ అనేది 5.7 అరబ్ యొక్క డాలర్స్లో ఉంది. దట్ మీన్స్ చాలా హై అమౌంట్ ఉండడం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి అంత ఒక హెల్ప్ రాలేదు కాబట్టి అట్లా పోలియో కూడా వచ్చింది కాబట్టి ఈ మిషన్ అనేది అప్పట్లోనే క్యాన్సిల్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ 2025 డిసెంబర్ 2021లో ఎట్లకైతే రిలీజ్ చేశారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించడానికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నంబర్ 1 రీజన్ ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ ముందు అండ్ బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగింది ఆ లైట్లో నుంచి మొత్తం ట్రావెల్ చేసి లైట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అసలు ఏం జరిగింది అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎర్త్కి పంపడము. మీన్స్ మనం ఎప్పుడైతే ఈ బిగ్ బ్యాంగ్ అనేది జరిగిందో ఈ యొక్క హోల్ యూనివర్స్ అనేది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఏం జరిగింది అనేది లైట్ ఇయర్స్ నుంచి మనం చూసే ఒక కెపాసిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టెలిస్కోప్ ఇవ్వగలదు. నెంబర్ 2 ఈ యూనివర్స్ ఏదైతే ఉంటుందో అవి ఎలా క్రియేట్ అయినాయి పాల పుంతలు ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి దాని యొక్క ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా నెంబర్ 3లో ప్లానెట్స్ అనేవి ఎలా క్రియేట్ అయినాయి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ అంతేకాకుండా నెంబర్ 4లో ఉంది ఒకవేళ ఏలియన్ సివిలైజేషన్స్ ఉన్నా కానీ వేరే ఒక ప్లానెట్స్లో మన ఎర్త్ లాంటి కండిషన్స్ ఉన్నా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఫ్యూచర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ టెలిస్కోప్ అనేది అంత దూరం వరకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ అండ్ ఇదంతా గ్యాదర్ చేయగలదు. కాబట్టి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ టెలిస్కోప్ ద్వారా స్పేస్లో ఉండే ఎటువంటిది కానివ్వండి అంతా ఇది మొత్తం క్యాప్చర్ చేసేస్తుంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ A to Z మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ కానివ్వండి స్పేస్ లైట్ కానివ్వండి దూరం నుంచి ప్రయాణించి మనకి ఎర్త్ లాంటి ఇంకా ఎన్నో ప్లానెట్స్ని కూడా ఇవి ఎత్తికి పెడుతుంది. అలానే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది జనవరిలో స్టార్ట్ అయింది కాబట్టి రానున్న 3-4 ఇయర్స్లో ఇది మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చిపెడుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అనేది మన హ్యూమన్ ఇన్వెన్షన్లోని 21st సెంచరీ యొక్క మర్చిపోలేని యొక్క ఇన్సిడెంట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే దీని ద్వారా మనం ఎన్నో రకాల మిస్టరీస్ ఈ స్పేస్లో దాగి ఉన్న మిస్టరీస్ అనేవి మనం కనుక్కుంటాము. సో ఫ్యూచర్లో మనకి తెలుస్తుంది.